సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం నాట్ కాయిన్ని ఎలా క్లెయిమ్ చేయాలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నాట్ కాయిన్ అనేది మనకు 16th అంటే ఈ మంత్ మే 16th నైట్ ఒక 12 o'clockకి లిస్ట్ అయితే అవుతుంది. అండ్ మెయిన్గా ఇది మనకు 3 ఎక్స్చేంజెస్లో అయితే లిస్ట్ అయితే అవుతుంది. అంటే టాప్ ఎక్స్చేంజెస్లో అవి వచ్చేసి బినాన్స్, బైబిట్, ఇంకొకటి వచ్చి ఓకేఎక్స్ అనేసి. ఓకేఎక్స్ అనేది మనకు రీసెంట్గా ఒక 15 to 30 days ముందు మన ఇండియాలో అయితే బ్యాన్ అయితే చేశారు. సో నేను ఓకేఎక్స్ అయితే రికమెండ్ అయితే చేయను. సో బినాన్స్, బైబిట్ ఈ రెండు కూడా రికమెండ్ అయితే చేస్తాను. అండ్ ఈ రెండు దాంట్లో కూడా మన కాయిన్స్ని అయితే దానికైతే సెండ్ అయితే చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ అనేది ఈ వీడియో అయితే చూద్దాము. సో నేను రెండు ప్రాసెస్ అయితే కూడా చెప్తాను ఫ్రెండ్స్. బినాన్స్లో మనం ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలని చెప్తాను, తర్వాత బైబిట్లో ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో కూడా చెప్తాను. సో మీరు ఏది కావాలంటే అదైతే ప్రిఫర్ అయితే చేసుకోవచ్చు. సో రెండు కూడా టాప్ ఎక్స్చేంజర్సే. సో మీకు కావాల్సిన దాన్ని బట్టి ఏ దాంట్లో కావాలంటే ఆ దాంట్లోకి అయితే మీరు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో దానికంటే ముందు మీ టెలిగ్రామ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత మీరు నాట్ కాయిన్ విత్డ్రా చేస్తున్నారు కాబట్టి నాట్ కాయిన్ అయితే టైప్ చేయండి. నేను ఇక్కడ నాట్ కాయిన్ అని టైప్ చేస్తున్నాను. సో నాట్ కాయిన్ ఓపెన్ చేసి ఇక్కడ చెక్ ద రిజల్ట్స్ అనేసి ఉంటుంది, దీని అయితే ట్యాప్ చేయండి. ఒకవేళ లేనట్టయితే కింద మెనూ అయితే ఉంది కదా, మెనూ మీద ట్యాప్ చేసి స్టార్ట్ అని ఉంది కదా, స్టార్ట్ మీద ట్యాప్ చేయండి. సో తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత ఓపెన్ మీద అయితే ట్యాప్ చేయండి. సో మీకు తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఈ విధంగా లేకుండా మీకు అక్కడ బ్యాలెన్స్ చూపించి కింద క్లెయిమ్ ఆప్షన్ వచ్చినట్టయితే క్లెయిమ్ ఆప్షన్ అయితే దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే తర్వాత మీరు ఈ పేజ్కి అయితే వస్తారు. సో ఇక్కడ చూసినట్టయితే నా నాట్ కాయిన్ బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది చూడండి, 614 అనేసి. తర్వాత ఇక్కడ ప్లస్ అనేసి, తర్వాత అలాగే పక్కన మీకు ఒక యారో సింబల్ అయితే ఉంది కదా. సో అంతకంటే ముందు మీకు కింద కనెక్ట్ వ్యాలెట్ లేదా ఎగ్జిస్టింగ్ వ్యాలెట్ అనేసి మీకు ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో దాని మీద ట్యాప్ చేసి మీరు సింపుల్గా మీ టెలిగ్రామ్ వ్యాలెట్ని అయితే కనెక్ట్ అయితే చేసేయండి. సో ఇక్కడ నాకు చూసినట్టయితే పైన వ్యాలెట్ అనేసి ఉంది చూడండి, అక్కడ కొంచెం అడ్రస్ అయితే కూడా ఉంది. సో ఇది నా టెలిగ్రామ్ వ్యాలెట్, నేను ఆల్రెడీ కనెక్ట్ అయితే చేశాను. సో ఇక్కడ చూసారు కదా, ఎవరు వ్యాలెట్ అనేసి ఉంది, నేను ఆల్రెడీ కనెక్ట్ అయితే చేశాను. ఫస్ట్ ఇదైతే కనెక్ట్ అయితే చేయమంటుంది. మీరు సింపుల్గా మీ టెలిగ్రామ్ వ్యాలెట్ అయితే కనెక్ట్ చేసేయండి. తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ప్లస్ తర్వాత ఒక యారో బటన్ అయితే ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి. సో తర్వాత మనకి ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ చూసినట్టయితే డిపాజిట్ బిఫోర్ ద లిస్టింగ్, ఎక్స్చేంజెస్ అని వచ్చింది, ఒకటి వ్యాలెట్ అని వచ్చింది, తర్వాత లెవెలప్ అనేసి వచ్చింది కదా. మీరు ఎట్టి పరిస్థితిలో కూడా లెవెలప్ అయితే దాని మీద ట్యాప్ అయితే చేయొద్దండి. సో ఆ ఫస్ట్ టూ కూడా ఏమీ లేదు ఫ్రెండ్స్. మీ కాయిన్స్ ఉన్నాయి కదా, ఆ కాయిన్స్ అనేది మీరు డైరెక్ట్గా ఎక్స్చేంజర్స్కి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే మీరు వ్యాలెట్కి అయితే ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నారా అనేసి అయితే అది అడుగుతుంది. సో వ్యాలెట్కి అయితే మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ అయితే చేయకండి, ఎందుకంటే వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేసినట్టయితే మళ్ళీ మీకు లిస్ట్ అయిన తర్వాత, అంటే మే 17th అని నేను చెప్పాను కదా, మే 16th 12 o'clock అనేసి. సో అప్పుడు మళ్ళీ మీరు వ్యాలెట్ నుంచి ఎక్స్చేంజెస్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఒక కాయిన్ అనేది బై లేదా సెల్ చేయాలంటే మీకు ఎట్టి పరిస్థితిలో కూడా ఎక్స్చేంజెస్లో మాత్రమే చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో వ్యాలెట్ అనేది జస్ట్ ఆ కాయిన్స్ అనేది స్టోర్ చేసుకోవడానికి మాత్రమే. కాబట్టి మీరు వ్యాలెట్లో స్టోర్ చేసుకున్నట్టయితే మళ్ళీ మీరు అక్కడ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దానికి మీరు కొంచెం ఫీజు అయితే కూడా పే చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఆ ఫీజు అనేది లేకుండా మీరు డైరెక్ట్గా ఈ ఎక్స్చేంజెస్కి అయితే చేసుకోవడం బెస్ట్. సో దానికోసం ఇక్కడ బ్యాలెన్స్ యాక్షన్స్లో ఎక్స్చేంజెస్ డిపాజిట్ బిఫోర్ ద లిస్టింగ్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి కింద కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. తర్వాత మీరు ఏ దాంట్లో ఏది ట్రాన్స్ఫర్ చేసుకోవాలని అయితే ఇక్కడ చూపిస్తుంది, బినాన్స్, ఓకేఎక్స్, బైబిట్. సో ఆల్రెడీ చెప్పానుగా, ఓకేఎక్స్ అయితే మీరు ప్రిఫర్ అయితే చేయకండి, ఎందుకంటే ఇండియన్స్కి ఈ యాప్ అయితే బ్యాన్ అయితే అయ్యింది. సో ఫ్యూచర్లో ఏమైనా ఇష్యూస్ అయితే వస్తాయి. కాబట్టి బినాన్స్ లేదా బైబిట్ అయితే ప్రిఫర్ చేయండి. బైబిట్ అని ఉంది కదా, బైబిట్ మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ సెండ్ అని ఉంది కదా, సెండ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూసినట్టయితే మీకు బైబిట్ అకౌంట్ అనేది ఉందా, లేదంటే అకౌంట్ అనేది ఆల్రెడీ ఉందా, లేదంటే క్రియేట్ చేసుకుంటారా అనేసి అది చూపిస్తుంది. సో మీకు ఆల్రెడీ బైబిట్ అకౌంట్ ఉన్నట్టయితే కింద ఎస్ ఐ హ్యావ్ ఇట్ అనేసి అయితే క్లిక్ చేయండి, లేదంటే క్రియేట్ అన్ అకౌంట్ అనేసి ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి.
సో అకౌంట్ చేయడానికి ఏం లేదు ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ లైక్ యాప్ లింక్ కూడా ఇది ప్రొవైడ్ అయితే చేస్తాను. బోత్ బైబిట్ది ప్రొవైడ్ చేస్తాను, బినాన్స్ది కూడా ప్రొవైడ్ చేస్తాను. సో సింపుల్గా ఆ లింక్ నుంచి వెళ్ళి బైబిట్ యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో తర్వాత మీకు లైక్ క్రియేట్ అయిన అకౌంట్ లేదా లాగిన్ అనేసి ఒక పేజ్ అయితే వస్తుంది. సో అక్కడ మీరు కొత్త అకౌంట్ కాబట్టి క్రియేట్ అయిన అకౌంట్ అని క్లిక్ చేసి మీరు జస్ట్ సింపుల్గా మీ మెయిల్ అలాగే ఫోన్ నెంబర్ ఇచ్చి ఒక అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను హోమ్ పేజ్లో అయితే ఉన్నాను. తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే లెఫ్ట్ సైడ్లో ఒక ఐకాన్ అయితే ఉంది కదా, ఇది ఇక్కడ చూపిస్తున్నా చూడండి. సో దాని మీద అయితే ట్యాప్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు చూసినట్టయితే లైక్ ఇక్కడ వెరిఫైడ్ ఐడి అనేది ఉంది నాకు. నేను ఆల్రెడీ నా అకౌంట్ అయితే వెరిఫై అయితే చేశాను. సో మీరు ఫస్ట్ అకౌంట్ కాబట్టి ఇంకా మీరు వెరిఫై అయితే చేయలేదు కాబట్టి అక్కడ మీరు ఒకసారి ట్యాప్ అయితే చేయండి. ట్యాప్ చేసినట్టయితే మీకు లైక్ మీ అకౌంట్ అయితే వెరిఫై అయితే చేయమంటుంది. దానికోసం సింపుల్గా ఏం లేదు ఫ్రెండ్స్, మీ ఆధార్ కార్డ్ అయితే కావాల్సి అయితే ఉంటుంది. సో ఆధార్ కార్డ్ అయితే రెడీగా అయితే పెట్టుకోండి. సో ఎందుకో కూడా చెప్తాను. సో ఇది చాలా ట్రస్టెడ్ యాప్ కాబట్టి దీంట్లో మీరు ఎటువంటి బై కానీ లేదా సెల్ కానీ చేయాలన్న కాయిన్ అనేది మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కేవైసీ అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు మీ ఐడెంటిటీ అనేది ఒరిజినల్గా కాదని వెరిఫై చేయడానికి వారు కేవైసీ అయితే అడుగుతారు. సో సింపుల్గా మీరు ఆధార్ కార్డ్ ఇచ్చి మీ కేవైసీ అయితే వెరిఫై అయితే చేయండి. సో దానికోసం ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మీకు క్లిక్ చేసినట్టయితే లైక్ మీరు నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్తారు. అక్కడ ఏం లేదు, మీ లైక్ జస్ట్ మీ ఆధార్ కార్డ్ కాపీ అయితే ఉంటుంది కదా, ఆ ఫ్రంట్ పేజ్ని అయితే లైక్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది కదా, ఫ్రంట్ సైడ్ అయితే క్యాప్చర్ చేసి లైక్ జస్ట్ కన్ఫర్మ్ అయితే చేయండి. తర్వాత మీరు బ్యాక్ సైడ్ అయితే అడుగుతుంది, ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్ అయితే. సో సింపుల్గా బ్యాక్ సైడ్ అయితే ఇచ్చేసి కన్ఫర్మ్ అయితే చేయండి. సో ఆ రెండు కూడా కంప్లీట్ అయిన తర్వాత సింపుల్గా మీ సెల్ఫీ అయితే అడుగుతుంది. జస్ట్ మీరు మీ ఫేస్ అయితే ఉంటుంది కదా, మీ ఫేస్ని అయితే మీ కెమెరాకి అయితే చూపిస్తూ అయితే ఉండండి. ఆటోమేటిక్గా ఏదైతే లైక్ క్యాప్చర్ అయితే చేసుకుంటుంది. సో అంతే ఫ్రెండ్స్, ఈ 3 టాస్క్లు కంప్లీట్ చేసినట్టయితే మీరు సక్సెస్ఫుల్గా మీకు లైక్ వితిన్ 1 అవర్లో కేవైసీ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. వితిన్ 1 అవర్ అంటారు కానీ లైక్ మీకు జస్ట్ ఒక 1 to 2 minutes అయితే చాలు. జస్ట్ ఆటోమేటిక్గా మీకు కేవైసీ అయితే వెరిఫై అయితే అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీరు ఎట్టి పరిస్థితిలో కూడా కేవైసీ చేసిన తర్వాతే ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ని అయితే కంప్లీట్ అయితే చేయండి. కేవైసీ కాకుండా చేసినట్టయితే మీరు మీ నాట్ కాయిన్స్ ఏవైతే ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నారో సో ఆ కాయిన్స్ అయితే లూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా కేవైసీ అయితే చేయండి. సో కేవైసీ చేసిన తర్వాత కింద మీకు అసెట్స్ అయితే ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి. సో తర్వాత ఇక్కడ చూసినట్టయితే డిపాజిట్ అయితే ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. సో తర్వాత ఇక్కడ కింద డిపాజిట్ విత్ క్రిప్టో అనేసి డిపాజిట్ క్రిప్టో ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ నేను నాట్ కాయిన్ అయితే డిపాజిట్ అయితే చేస్తున్నాను కాబట్టి సో నాట్ అయితే టైప్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే NOT నాట్ అనేసి నాట్ కాయిన్ అయితే ఉంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేయండి. సో తర్వాత ఇక్కడ చైన్ టైప్ అయితే అడుగుతుంది. ఇక్కడ సింపుల్గా టాన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఓకే అయితే క్లిక్ చేయండి. సో ఇది మీ అడ్రస్ ఫ్రెండ్స్, ఈ అడ్రస్ అయితే అక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే మీకు ఇది ఒక ఫస్ట్ది వచ్చేసి అడ్రస్, సెకండ్ది వచ్చేసి ట్యాగ్ అనేది ఉంది. సో నేను ఫస్ట్ ఇక్కడ అడ్రస్ అనేసి ఉంది కదా, దాని అయితే ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ కాపీ సింబల్ అయితే ఉంది చూడండి, దాని మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. సో సింపుల్గా అడ్రస్ని అయితే కాపీ అయితే చేసుకున్నాను. సో తర్వాత నేను ఇప్పుడు నా టెలిగ్రామ్ పేజ్లోకి అయితే వెళ్తున్నాను. సో ఇది బ్యాక్ అయితే వచ్చేసింది. సేమ్ ప్రాసెస్ నేను ఫస్ట్ చెప్పాను కదా, అదే ప్రాసెస్ అయితే చేయండి. సో ఇక్కడ నేనైతే ఓపెన్ చేస్తున్నా చూడండి, ఇంకోసారి అయితే రిపీట్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్టయితే యారో అయితే క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఎక్స్చేంజెస్ అయితే క్లిక్ చేసి కంటిన్యూ అయితే క్లిక్ చేస్తున్నాను. తర్వాత నేను ఇప్పుడు బైబిట్ చూపిస్తున్నాను కాబట్టి బైబిట్ అయితే చూపించి ఇక్కడ సెండ్ అయితే కొడుతున్నాను. సో తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మీ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నారు కాబట్టి ఐ హ్యావ్ ఇట్ అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఆ అడ్రస్ మీరు ఏదైతే కాపీ చేశారో అది ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ మెమో అని ఉంది కదా, మెమో అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే ట్యాగ్. సో ఇక్కడ ట్యాగ్ పక్కన ఉండేదాన్ని అయితే కాపీ అయితే చేసుకునేసేసి సో సింపుల్గా మీరు దీనిలోకి వెళ్ళేసి ఇక్కడ మెమో అని ఉంది కదా, ఇక్కడైతే పేస్ట్ అయితే చేసేయండి. సో తర్వాత ఇక్కడ ఒకసారి క్రాస్ చెక్ అయితే చేసుకునేసేసి కింద కీప్ గోయింగ్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. సో తర్వాత మీ అడ్రస్ అనేది కరెక్టా కాదా అని అయితే ఒకసారి క్రాస్ చెక్ అయితే చేసుకోమని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ మీ డిపాజిట్ అడ్రస్ అయితే ఉంది, తర్వాత ఇక్కడ మెమో అయితే ఉంది చూడండి. తర్వాత మీరు అంతా కరెక్ట్ అయినట్టయితే సో తర్వాత ఆల్రెడీ ఒక పాయింట్ అయితే చెప్పారు కదా, మీరు ఎట్టి పరిస్థితిలో కూడా కేవైసీ అయితే చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అయితే ట్రై చేయండి అని. సో ఇక్కడ ఆల్రెడీ మీకు ఇక్కడ సెకండ్ పాయింట్ కూడా అదైతే మెన్షన్ చేస్తారు చూడండి, కేవైసీ పాస్డ్ ఓన్లీ, ఎక్స్చేంజెస్ రిక్వైర్ టు వెరిఫై యువర్ ఐడెంటిటీ బిఫోర్ ట్రేడింగ్. అంటే కేవైసీ అయ్యింటే మాత్రమే ఈ కాయిన్స్ అనేది మీ లైక్ ఎక్స్చేంజెస్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీ అడ్రస్ అంతా కరెక్ట్ ఉన్నట్టయితే కింద లుక్స్ గుడ్ అయితే ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి.
సో తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ విత్డ్రాల్ ఆఫ్ 614 అంటే మీరు ఎంతైతే లైక్ కాయిన్స్ ఉన్నాయో అన్ని కాయిన్స్ అయితే చూపిస్తుంది, మీ బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది. సో తర్వాత ఇక్కడ విత్ 1.5 ఫీజ్ అంటే మీరు ఎప్పుడైతే లైక్ ఆ ట్రాన్స్ఫర్ అయితే జరుగుతుందో ఆ ట్రాన్స్ఫర్ అనేది వాళ్ళు ఎప్పుడు చెప్తున్నారంటే లిస్ట్ అయ్యేకి లైక్ 1 to 2 days ముందైతే మీ ఎక్స్చేంజెస్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేస్తామనేసి అయితే అంటున్నారు. సో అప్పుడు వారు ఒక 1.5% ఫీజు మీ నాట్ కాయిన్స్ ఉంటాయి కదా, దాని నుంచి ఒక 1.5% ఆఫ్ నాట్ కాయిన్స్ అయితే కట్ చేసి ఫీజుగా మిగతా నాట్ కాయిన్స్ని అయితే మీ ఎక్స్చేంజర్స్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు. సో ఇది ఎట్టి పరిస్థితిలో కూడా ఆటోమేటిక్గా ఫీజు అయితే కట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ ఫీజు అనేది లేకుండా మనము ఎట్టి పరిస్థితిలో కూడా ట్రాన్స్ఫర్ అయితే చేయలేము. సో ఇక్కడ నేను కింద ఐ కన్ఫర్మ్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో తర్వాత ఇక్కడ డన్ అని అయితే వచ్చింది చూడండి ఫ్రెండ్స్. యువర్ నాట్ కాయిన్ విల్ బి డిపాజిటెడ్ టు యువర్ అకౌంట్ అట్ ద టైమ్ ఆఫ్ లిస్టింగ్. అంటే ఎప్పుడైతే లిస్ట్ అవుతుందో దానికి కొంచెం ముందులో లైక్ ఏమంటారో నాట్ కాయిన్ అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది అనేసి అయితే చెప్తున్నారు. తర్వాత ఇక్కడ నైస్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. సో అంతే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే మీకు చూడండి ఇక్కడ తర్వాత మనకి ఇంటర్ఫేస్లో ఇక్కడ విత్డ్రాయింగ్ అనేసి మీ బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది. సో ఇలా అయినట్టయితే మీరు లైక్ సక్సెస్ఫుల్గా మీ కాయిన్స్ అయితే క్లెయిమ్ చేసి విత్డ్రాకి అయితే అప్లై చేశారనేసి. సో మీరు సింపుల్గా అయితే ఇంకా దీని అయితే సైడ్కి అయితే వదిలేయండి. సో 16th లేదా లైక్ 16th మ్యాక్సిమం 16th లైక్ ఈ టోకన్స్ అన్నీ కూడా మీ ఎక్స్చేంజెస్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే అయిపోతాయి. సో ఇది సింపుల్గా బైబిట్ ఫ్రెండ్స్. సో బినాన్స్ కూడా ప్రాసెస్ అయితే సేమ్ అయితే ఉంటుంది. సో సింపుల్గా బినాన్స్లోకి అయితే వెళ్ళండి. సో నేను దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. సో సింపుల్గా అక్కడి నుంచి డౌన్లోడ్ చేసి సింపుల్గా ఆ కోడ్ అయితే క్రియేట్ చేసుకుంటేసేసి లైక్ ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయితే చేసేయండి. తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో నేను ఇక్కడ కూడా సేమ్ అదే వ్యాలెట్స్లోకి అయితే వెళ్తున్నాను. వ్యాలెట్స్లోకి వెళ్ళినాక స్పాట్ ఉంది కదా, స్పాట్లోకి అయితే క్లిక్ చేస్తున్నాను. స్పాట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద డిపాజిట్ అయితే ఉంది కదా, డిపాజిట్ అయితే ట్యాప్ చేస్తున్నాను. సో మీరు నాట్ కాయిన్ అయితే డిపాజిట్ చేస్తున్నారు కాబట్టి NOT అనేసి ట్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్టయితే నాట్ కాయిన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ మీకు నెట్వర్క్ అయితే అడుగుతుంది, టాన్ కాయిన్ అయితే ఇచ్చేయండి. సో ఇక్కడ సింపుల్గా సేమ్ చూడండి, ఇక్కడ డిపాజిట్ అడ్రస్ అయితే అడుగుతుంది, తర్వాత ఇక్కడ మెమో అనేసి అయితే అడుగుతుంది. సో అక్కడ సింపుల్గా మీరు ఒక 2 ఆప్షన్స్ అయితే చూసారు కదా టెలిగ్రామ్లో, అక్కడ సేమ్ అడ్రస్ అయితే సేమ్ ఇదే ఇచ్చేసేయండి. తర్వాత మెమో అనేది కింద ఇది ఉంది కదా, ఇది కాపీ చేసి అయితే ఆ మెమో అయితే పేస్ట్ చేసేసి తర్వాత కన్ఫర్మ్ అయితే క్లిక్ చేసేసి సేమ్ అదే ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయండి. సో సింపుల్గా మీకు ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో కాబట్టి ఆ చాయిస్ కూడా మీకే వదిలేస్తున్నాను, బినాన్సా లేదా బైబిట్ అనేసి. సో ఏదో ఒక దాంట్లో అయితే ట్రై అయితే చేయండి. సో మ్యాక్సిమం ఈరోజు లాస్ట్ అన్నారు కాబట్టి ఈరోజు ఈవినింగ్ లోపల క్లెయిమ్ అయితే చేయడానికి అయితే ట్రై అయితే చేయండి. ఎందుకంటే మీరు లాస్ట్ చేసినట్టయితే మీకు మేబీ సర్వర్ ఇష్యూ వల్ల క్లెయిమ్ అయితే కాకపోవచ్చు. సో ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేయండి. నేను ఎగ్జాక్ట్గా ఎప్పుడైతే లిస్ట్ అవుతుందో అప్పుడు విత్డ్రా ప్రాసెస్ సంబంధించి కూడా ఆ వీడియో అయితే చేస్తాను. సో దానితో ఆ వీడియో మీరు చూసినట్టయితే మీకు సింపుల్గా ఆ కాయిన్స్ లైక్ నాట్ కాయిన్స్ని అయితే సింపుల్గా సెల్ చేసేసి మీరు బ్యాంక్ అయితే మనీ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. సో ఆ ఎగ్జాక్ట్ ఎవ్రీ ప్రాసెస్ కూడా నేను వీడియో అయితే చేస్తాను. లైక్ జస్ట్ ఒక 3 days అయితే ఉంది. సో 3 days తర్వాత మీరు సింపుల్గా మీ నాట్ కాయిన్స్ని అయితే సెల్ చేసుకునేసేసి మనీని అయితే బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో అంతలోపల ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేసిండండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో.